వర్మ గారు ఇప్పుడు ప్రత్యేకంగా ఏమీ దృష్టి లేదు. జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా జీవితంలో ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ప్రజల వాళ్ళ యొక్క బాగోగుల కోసం వారి యొక్క సమస్యల కోసం నిత్యము పరితపిస్తూనే ఉంటారు. ఇదేం కొత్త కాదు. ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలి కానీ వేరే వాళ్ళని చూసి జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకునేది ఏమి ఉండదు. ఎందుకంటే ప్రజల విషయంలో వాళ్ళ నాన్న కాలం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వైఎస్ వాళ్ళ తాతగారు కానీ రాజారెడ్డి గారు కానీ నిత్యము ప్రజల జీవితంలో మమేకమై ఉన్న వాళ్ళు వీళ్ళంతా. ఈ రోజు కొత్తగా ఏం నేర్చుకునేకం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుకో కొత్తగా నేర్చుకోవాలి. వాళ్ళు ప్రజాక్షేత్రంలో వాళ్ళు సినిమాలు తీసుకుంటూ వచ్చారు. ఏదో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రజాక్షేత్రంలో రాయలసీమలో తిరుగుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి తిరగాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి నిత్యము అదే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి నిత్యం కూడా ఈరోజు క్యాంప్ ఆఫీస్ లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. రేపు అరటి యొక్క రైతులు మనం చూసే ఉన్నాం గతంలో మిర్చి రైతులు కానీ పొగాకు రైతులు కానీ టమోటా రైతులు కానీ మామిడి రైతులకు కానీ వీళ్ళందరికీ కూడా అన్యాయం జరిగాయి. ఇప్పుడు అరటి రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు. కాదండి, మీరు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఫాలో అవ్వరు అంటున్నారు, ఆయన్ని అందరూ ఫాలో అవ్వాలని అన్నది మీ మాట. కానీ ప్రజా దర్బార్ ఆల్రెడీ 74 ప్రజా దర్బార్లు లోకేష్ గారు చేశారు. ఇప్పుడు ఈయన మరి ప్రజా దర్బార్ ఏంటి అదే టైటిల్? ఏనండి ప్రజా దర్బార్ వాళ్ళ నాన్నకాలంలో ఇష్టానుసారం హైదరాబాద్ లో రోజు ప్రజా దర్బారే 10 ఏళ్ల కింద, ఇప్పుడు కాదు 15 ఏళ్ల కింద. కాంగ్రెస్ కదా కొత్తగా నేర్పించేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు దానికి ఇప్పుడు మనం చూసాం. ఏ పథకం పెట్టినా పేరు మార్చి పథకాలు అమలు పరుస్తుంటారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేసే ఈ యొక్క దీన్నే ప్రజల సంక్షేమం కోసం తిరిగేదాన్ని వీళ్ళు ప్రజా దర్బార్ అని పెట్టుకొని కొత్తగా తిరుగుతుంటారు. పాత సీసా కొత్త సారా మాదిరి వరం గారు. ఇదేమి రాజకీయంలో కొత్త కాదు. అది కూడా అందులో పులివెందులలో రేపు ఎక్కువ ఉన్నది రాయలసీమలోనే అరటి పంట. ఈ అరటి పంటకు దాదాపు ఇప్పుడు రోడ్లో వేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో పట్టించుకోలేని పరిస్థితి. అరటి రైతుల గురించి కానీ ఏ రైతు గురించి కానీ సంక్షేమ పథకాల గురించి కానీ పట్టించుకోలేని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అందులో రైతులను ఎందుకో మీరు ముందు నుంచి చూస్తున్నాం, ఇప్పుడు కాదు కదా. రైతులు కరెంటు ఉన్నప్పుడు బషీర్బాగ్ లో దాదాపు అందరినీ కొట్టించి చంపించి తొక్కించిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. అటువంటివంతా చూసుకుంటూ వస్తే రైతుల కోసం ఎప్పుడు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అనే ముందుకు పోతుంది వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. కాబట్టి ఇదంతా కొత్త కాదు, ఇదంతా పాతనే. ఈ రైతుల సమస్యల కోసం ఈ అరటి రైతులకు గిట్టుబాటు ధర లేదండి వరం గారు. అరటి రైతులు రోడ్డు పైన వేసుకునే పరిస్థితి. దీన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎంతసేపు ఉన్నా ఏఐ గురించి ఏం చేద్దాం, ఈ కేసుల గురించి ఏం చేసుకుందాం, లూత్రాకు ఎంత డబ్బులు ఇద్దాం, ఈ పరిస్థితిలో ఉన్నారు తప్ప అరటి రైతులు గాని అరటి సమస్యలు గాని ఏదో కంప్యూటర్లు అంటారు, ఏదో కొన్ని రోజులు మన ఏవేవో డేటా సెంటర్లు అంటారు, దాని కాదు. అంటున్నారు శ్రీకాంత్ గారు, మీ కంప్యూటర్ల మీద ఐడియా లేదా? నాకంత పెద్ద కంప్యూటర్ నాలెడ్జ్ చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఉన్నంత నాలెడ్జ్ నాకు లేదండి. ఓకే, నాకంత లేదు. ముందు వాస్తవం ఒప్పుకోవాలి కదా. కాదండి, ఒక అన్యాయంగా కేసు పెట్టారు. కాదండి, ఒక కేసు పెట్టారట, 52 రోజుల్లో ఆయన ఇబ్బంది పెట్టారట జైల్లోని. దాని పర్యవసానం 151 నుంచి 11కు వచ్చేసారని. ఇప్పుడు ఎవరో ఒక ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళు కేసులు వెనక్కి తీసుకుంటుంటే అది కేసులు క్లోజ్ చేసేస్తామని సిఐడి అంటుంటే మళ్ళీ మీరు వచ్చి ఓపెన్ చేస్తామంటే వరం గారు ఒకటి చంద్రబాబు గారు పేరు మీద అనేక కుంభకోణాలు ఆరోపణలు ఉన్నాయి. నేను చెప్పేది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అయితేనేమి, ఫైబర్ నెట్ స్కామ్ అయితేనేమి, లిక్కర్ స్కామ్ అయితేనేమి, ఇన్నర్ రోడ్ రింగ్ రోడ్ స్కామ్ అయితేనేమి, అదే విధంగా అమరావతి అసైన్డ్ ల్యాండ్ స్కామ్ అయితేనేమి, ఇవంతా కూడా దాదాపు నడుస్తా ఉంటే నేను చెప్పేది కేసులు ఏ ముఖ్యమంత్రి మీద ఉన్నా, మీ మీద ఉన్నా, నా మీద ఉన్నా అది మనము డబ్బు పెట్టి ఖర్చు పెట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం, మనము లూత్రా కారి కోసము దీనికి లక్షలు రోజుకు 11 లక్షల రూపాయలు వారికి లూత్రా గారికి రోజుకు 11 లక్షల రూపాయలు. ఈ అవినీతి కేసుల కోసం ఎవరి సొమ్మని దీన్ని ప్రజల సొమ్ముతో ఈ అవినీతి కేసులంతా కూడా కొట్టివేయించుకునే ఒక ప్రక్రియ పెట్టారు. దాదాపు 18 నెలల కాలంలో 8,36,00,000 రూపాయలు లూత్రా గారికి సమర్పించారు కానుకగా, ఫీజు కానీ ఏదన్నా కానీ.
అదే కాదు, టీడీపీ నేతలు కానీ టీడీపీ సన్నిహితులు కానీ వారందరి కేసులు కూడా దీంట్లో పోతున్నాయి. కానీ మీ హయాంలో అసలు లాయర్ లేరా? చెట్టు కింద పీడలు వాదించేవారా? చూడు ఒక్కటి వర్మ గారు, నేను లాయర్లు ఉన్నారు లేరు అని చెప్పలేదు, ప్రతి ఒక్కరూ వాదించుకుంటారు. కానీ సొంత డబ్బుతో ఎవరి కేసు వారు కొట్టేయించుకోవాలి, దాన్ని వ్యాజ్యం చేసుకోవాలి. గతంలో చూసాం, పివి నరసింహారావు గారి మీద ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎంత పెద్ద కేసు ఉన్నది. ఆయన మాసప్ ట్యాంక్ లోని ఆయన ఇల్లు అమ్మి, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఇల్లు అమ్మి కేసులు నడిపించుకున్నారు అడ్వకేట్లకు. ఇప్పుడు నాకు చిన్న డౌట్, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వాదించింది, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వాదించుకునేది సొంత డబ్బుతో. చూడండి, చూసుకోండి, కావాలంటే మీరు ట్రాక్ తీసుకోండి. మాట్లాడుకుందాం దాని మీద. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, అవునండి, అధికారంలో ఉన్నప్పుడే ఎవరి సొంత కేసులు వారు వారి అడ్వకేట్ తో డబ్బు పెట్టించుకోవాలా, ప్రభుత్వ సొమ్ముతో కాదు. వీళ్ళ మాదిరి నేను చూస్తున్నాం కదా. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏది క్లారిటీ లేదు. మూడు హెలికాప్టర్లో తిరగలేదు, ఒక్క ముఖ్యమంత్రి గారు ఒక్కరు తిరుగుతారు. పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజుకి అడుగుతున్నాం, హెలికాప్టర్లు వారు ఇంతవరకు క్లారిటీ లేదు. ఆ విధంగానే ఎవరి కేసులు వారు డబ్బు ఖర్చు పెట్టుకొని వాదించుకోవాలా, ఎవరి కేసులు వారు. ఎందుకంటే అభియోగాలు ఉన్నది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు మీ మీద కేసులు ఉన్నాయి. అది లూద్రా గారిని పిలిపించుకున్నారు. లూద్రా గారి కంటే ఇంకా మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో పెట్టుకోండి, తప్పు లేదు. ఆ కేసులు కొట్టేయించుకోవడంలో తప్పు లేదు, ఆ కేసులు వాదించుకోవడంలో తప్పు లేదు. కానీ ప్రభుత్వ ఖజానా నుంచి ఆ డబ్బులు వాడడం తప్పు. దీన్ని మనం గమనించుకోవాలి. ప్రజలకంతా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇది మా డబ్బుతో కాదు, ప్రజల డబ్బుతో మేము చేయడం లేదు, మా కేసులు మేము కొట్టేయించుకుంటున్నాం, కేసులు మేము వాదించుకుంటున్నాం. ఢిల్లీ నుంచి కాకుంటే అమెరికా నుంచి పిలిపించుకుంటాం, మీరెవడు అడగడానికి అనే సమాధానం ప్రభుత్వం నుంచి రావాలి అని మేము కోరుకుంటున్నాం. ఓకే అజయ్, ఏంటిది ప్రభుత్వ సొమ్ముతో కేసులు కొట్టించుకుంటున్నారట? గుడ్ ఈవినింగ్ వర్మ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ పెద్దలకి, అదేవిధంగా 99 టీవీ వీక్షకులందరికీ కూడా. సార్, గతంలో అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా కేసులు పెట్టుకుంటూ వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఎటువంటి తప్పులు చేయనప్పటికీ కూడా. సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు దాకా ఎందుకు? మేము కార్యకర్తల మీద, జెండా మోసే కార్యకర్తలు, నా మీద 24 కేసులు పెట్టారు. నేనేం తప్పుడు పనులు చేయాల?